తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు పోరాటం చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొమరభీం జిల్లాలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విద్యార్థి దశ నుండే నాయకులుగా ఉండి ప్రజలకు విద్యార్థులకు ఉద్యమాలలో పాల్గొని ఎన్నో సేవలు అందించారు. నిజాం నిరంకుశత్వానికి ఎదురుండి తెలంగాణ సాయుధ పోరాటంలో మరియు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మొట్టమొదటగా జలదృశ్యంలో తొలి సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్తో తెలంగాణ ఉద్యమ కార్యాచరణ తయారు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు పోరాటం చేసిన గొప్ప నాయకుడు. ఈయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్ర జాతిపితగా గుర్తించి ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చొల్లెటి భాస్కరాచారి, పున్న వెంకటేష్ నేత, అప్పం వీరయ్య, ఎండి అబ్దుల్ కలాం, మాకం చంద్రమౌళి, గండూరి లక్ష్మణ్, ఎండి ఖాదర్, సిహెచ్ ఎల్లయ్య, కొండ్రంపల్లి శ్రీను, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతికి కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీని కొండా లక్ష్మణ్ బాపూజీని కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న కొండా లక్ష్మణ్ బాపూజీకి కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి భారతరత్న ఇవ్వాలి. జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ సంఘాల ఐక్యత బీసీ సంఘాల ఐక్యత కొండా లక్ష్మణ్ బాపూజీకి మొత్తం పైకి ఓకేనా ఫోటో కొట్టి